నంబర్ ప్లేట్ మర్చిపోయి అప్పటికే ఇగో హెల్మెట్ అయితే తీసుకొచ్చారంట కానీ అప్పటికే ఇగో ఆపిన మమ్మల్ని ఇక్కడ బ్యాంక్ ముందర కూర్చోబెట్టిండు. పోదాం అని చెప్పేసి తొందర పెట్టి ఇప్పుడేమో ల్యాగ్ చేసేస్తుండు. 10:30 కాదు 10కి అన్నాడు. ఇప్పుడు 11:30 అవుతుంది. మరి ఏందో మరి ఆయన కథ. ఇగో ఇప్పుడు వచ్చిండు. మరి ఎప్పుడు లేటే, ఎప్పుడు చూసినా లేటే. ఇప్పుడు ఇంత లేటా? ఎందుకు అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అవసరం లేదు. లైట్ అన్న మేమైతే స్టార్ట్ అవుతున్నాం చిన్నగా అట్లా. ఆయన స్టిక్కర్ వేయించుకుంటాడంట. అన్నారు స్టిక్కర్ వేయించుకుంటాడేమో. ఈ భయాకి స్టిక్కర్ కావాలంటే ఇక్కడ స్టిక్కర్ వేయించుకుంటున్నా. చెప్పు ఏమి వేయించుకుంటున్నావు ఇప్పుడు ఇక్కడ? గ్రీన్ డైనో 400. ఏమని? గ్రీన్ డైనో 400. సూపర్ भैया गांडू అని लिख दो इधर गांडू बोल के लिख दो. కాలేజ్ పోకుండా యాక్టింగ్ లీకోట్లో ఇద్దరివి. అవి వరదు ఎట్లా అవుతాడు సిగ్గుండా కాలేజ్ పోకుండా అక్కడ ఇక్కడ ఆగో. పవర్ అయిపోయా కన్నా నార్మల్ ఉంటే నార్మలే కొట్టించేసాం. అది ఫుల్ అయిపోయినాక నార్మల్ అయిపోయి పవర్ అయిపోద్దాం మళ్ళా. ఉంది ఊగులాడుతుంది పోతుంది. అందుకే నా వెనకాల ఎవరో ఒకరు రండి. పోలే ఉంది పోలే ఉంది పోయింది తీసేరా ఉంది. యో డామినార్కి మొత్తం ఇగో ఫ్యాన్స్ అనమాట. ఫ్యాన్స్ మొత్తం నడు బా ఏం లాగేస్తుంది. ఇంకా ఫోటో చూసాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా మేము. వెదర్ అయితే వస్తుంది. ఇప్పుడు మన గాంధార్ మొత్తం ఓవర్ రైట్ లైన్లోకి వెళ్ళిపోతున్నాడు. కెమెరా ఫుల్ చేసుకుంటున్నాడు. వీడికెళ్ళి ఇంకా 150 కిలోమీటర్స్ రోడ్డు మళ్ళీ అయితే 50 ఇస్తుంది ఇప్పటికైతే. ఈయన బండ్లో పెట్రోల్ ఎక్కువ ఉందంట. ఆన్ చేసే పెట్టండి ఒకటే. ఫుల్ ట్యాంక్ అట్లే ఉందంట. పెట్రోల్ కావాలన్నా తీసుకోండి. యో అప్పటి నుంచి టిఫిన్ అని ఏడ్చి వస్తున్నాడు. ఏం తినిపించినావు ఇప్పుడు మాకు? సమోసాలు తినిపించిండు, చాయ్ తాగిపించిండు. అంతే అదే. అవును రెండు తిన్నాడు అన్ని. టోస్ వీళ్ళకి ఇంకా 120 కిలోమీటర్స్. ముందర మన బాట్ ఆగిండు. 400 ఏం కాదు. వచ్చేసినాం. మొత్తం చేపలు అన్నీ ఉన్నాయి కదా. ఏం ప్లేస్ అన్న ఇది? ఏంది ఏది? ఏం పేరు? దిండి. నైస్. నంబర్ ప్లేట్ అయితే పడిపోయింది మొత్తం.
నెంబర్ ప్లేట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. నెంబర్ ప్లేట్ పని అయితే అయిపోయింది. అయ్యో ఇంకా గాడి వచ్చుకొని ఇంకా నో ఫైన్ డ్రైవింగ్ అయిపోయింది. ఫ్రంట్ ఉంది ఇంకా అది రూట్లు తెలియదు కానీ నా ముందలకి వస్తాడు. నేను అడిగినా రూట్లు తెలియనప్పుడు మెల్లగా పో, నువ్వు తెలిసినట్టు ఎందుకు యాక్టింగ్? రూట్లు తెలియనప్పుడు మెల్లగా పో. మెల్లగా పోయినావా? ఎలా పోవాలి? రిటర్న్ లేదు, బజ్జుకుంది. రిటర్న్ బజ్జుకుంది. స్లీపింగ్ వస్తుంది. రిటర్న్ వచ్చిందో చూపిస్తాను నీకు. చూపిస్తా చూద్దాం ఇప్పుడు. చూపిస్తా నీకు. జామ్నగర్కి 310 మీద ఆల్రెడీ 310 తోటి డ్రాగ్ కొట్టిండు, ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ 310 అంటాడు. ఈయన ఫస్ట్ మెయిన్ వింతజీవి ఈడున్నాడు. వింతజీవి అంటే వింతజీవి. ఆడ మోమ్నార్లు ఇంకా 2 వింతజీవులు ఉంటారు. ఫస్ట్ విజయ్, దాని తర్వాత శరత్. 2 వింతజీవులే. శరతన్ అయితే అసలు బండి బయటికి కాలేదు. అసలు బండి ఇయ్యన్న అంటే కూడా ఇస్తలేడు. అసలు ఏమన్నా అంటే అది బాగాలేదు ఇది బాగాలేదు, అందుకే దానికి శుద్ర పూజ చేసి వచ్చేసాం. బండి మొత్తం పాడైపోవాలని చెప్పేసి. లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్ ఉండాలి మంచిగా. ఆడ ఎరిగినట్టుంది, ఆయన కూడా అట్లే నడుస్తున్నాడు మరి బండిని. ఈయన ప్రశాంతంగా ఉందంట. ఇక్కడైతే బండ్లను ఆపేసినాం కొద్దిసేపు. దగ్గరసేపు ఆపి అట్లా ఫోటోలు తీస్తున్నాడు. మొత్తం బురాన్ ఫొటోస్ అట్లా. శరత్ అన్నకి ఇక్కడ ఫుడ్ తినిపిస్తే మాత్రం 10,000 అంట పెనాల్టీ. శరత్ అన్నకి తినిపించద్దు ఇక్కడ. నవీనా ఎవరికి తినిపించద్దు ఇక్కడ? ఎవరికి తినిపించద్దు? మాకు శరత్ అన్నకి తినిపిస్తే ఇక్కడ పెనాల్టీ. డామినార్ కూడా తినిపించద్దు. ఆయన ఫోటోలు తీస్తున్నాడు. మరి ఎందుకో పెద్ద ఒక ఫోటోగ్రాఫర్ లాగా మొత్తం ఫోటో అంట. మరి ఎందుకు ఫెయిల్ ఫోటోలు తీస్తుంటాడు అన్నిట్లా. అడవి పంది అంటున్నాడు. ఏమన్నా అడవిల నుంచి ఏమైనా వచ్చి ఎత్తుకపోతారంట ఆయనని. అడవి మనిషి అంటున్నాడు. మళ్ళా ఎద్దు అంటున్నాడు. ఎద్దంతున్నావు నీ ఎంబడి ఏమన్నా పడతాయా? ఎద్దంతున్నావు నీ ఎంబడి పడతాయా? అడవిల నుంచి వచ్చి ఎంబడి పడతాయా? జంతువులా? పెద్ద జంతువు గ్రాంతరాజు కప్పలాగున్నాడు. తిరుగుతున్న వాళ్ళు ఎవ్వరు కనిపిస్తలేరు. ఇక అని చూస్తున్నా కనిపిస్తారు. నిన్నే తిరుగుతుంటారు కానీ లోపల తిరుగుతున్న రోడ్లు ఏం చేస్తున్నారు ఇలా? ఏ శరత్ అన్న దూరము. ఇది బ్లాగింగ్ ప్యూర్ బ్లాగింగ్ అంటే ఇది ఇట్లా చేయాలి. మొత్తం ఫుల్ సిస్టమ్ పెట్టుకున్నాడు. మొత్తం ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టుకున్నాడు. ఆ వైర్లు గియర్లు సెట్ అయిపోయింది. 15+ లా మంచిగా. 15+ ఈయన 310 ఏంది గేర్ మొత్తం ప్రాబ్లం వచ్చిండే. గేర్స్ ఏడుకో తీసుకొచ్చి ఆపిండు. మరిగో ఏదిరా ఏడాపినాడా? జుట్టు ఎందుకు అట్లయింది? ఈడ ఆపేసిండు. పెద్ద రాలేదు, చిన్న కార్. ఎందుకు కార్నరింగ్ అంట? అవసరం అవన్నీ కార్నరింగ్. ఇప్పుడు నెక్స్ట్ శ్రీశైలమా? ఎవరు నెక్స్ట్? శ్రీశైలమే. అనంతగిరి హిల్స్. ఇప్పుడైతే మనం అనంతగిరి హిల్స్ లో ఉన్నాం. ఓకే, కాసేపట్లో శ్రీశైలం కూడా వెళ్ళిపోతాం.
మొత్తం తడిచిపోతురు కింద. తడిచిపోతురు. ఫుల్ ట్రాఫిక్. 20 నిమిషాలు ఆగాలంటే ఏ బాబు ఏంది ఆన్ చేసి పెట్టిండు. అప్పటికెళ్ళి పెట్రోల్ వేస్ట్ చేస్తుండు అనవసరంగా. అదే వేస్ట్ కొన్నాడు బండి. అసలు ఎందుకు ఇప్పించారో కూడా తెలియదు. అన్ని దెబ్బలు తాకినాయి, కాళ్ళకి దెబ్బలు తాకినాయి, మొత్తం ఏమేమో చెప్తాడు. మొత్తం ఆగిపోయింది అనమాట ఇక్కడ. మొత్తం వాటర్ ఎగురుతున్నాయి ఇక్కడ. అందరు నడిచిపోతారు. మొత్తం ఆఫ్ రోడ్. అయ్యా మొత్తం బురద. కొంచెం అన్న బురద బాబా చిచి బండ్లన్నీ జారి పోతున్నాయి. మొత్తం ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ అన్నీ ఉన్నాయి. రెయిన్బో కనిపిస్తుంది ఇక్కడ. పబ్లిక్ రెయిన్బో ఆడున్నారా? వామో వచ్చి నంబర్ ప్లేట్ చెక్ చేయండి. వచ్చి అయినది నంబర్ ప్లేట్ ఉందా? గోల్ అది వారం రోజుల కింద పోయింది. వాడు ఈ రోజు వరకు అదే బ్యాల్ వేసుకుని 2 గంటల తర్వాత ఇప్పుడు వదిలేడు అనమాట. ఇప్పుడు వదిలేసారు మమ్మల్ని అందరినీ 2 గంటలకి. సాగోటి ఆపుదామా? అమ్మా డేంజర్. పోదామా వెంకల్ తీయాలా? డేంజర్. పైన మొత్తం డేంజర్ వాటర్ ఫాల్స్. 2 గంటల తర్వాత వదిలినందుకు నీ రియాక్షన్ ఏంది? 2 గంటల తర్వాత వదిలినందుకు రియాక్షన్ కాదు, చెవులు పనిచేయలే నాకైతే. ఆ సౌండ్ కోమా అయిపోయినాం. ఫుడ్ తిన్నీకి వచ్చినాం ఈడ. డిన్నర్ చేయనీకే జరుగు. ఏ బాబు 390 ఏం చేయనీకి వచ్చిన వీడికి? ఫుడ్డా? నవీనన్న బిజీ ఉన్నాడు ఫోన్లో. అందరు బిజీ ఉన్నారు. ఈయన మర్చిపోతున్నారా వీడియో తీయడం? నైస్. తినీకైతే వచ్చేసినాం. ఏం తిని పెడతారో కూడా తెలియదు. తినేస్తున్నాం ఫుడ్ తింటున్నాం. ఇగో ఫుల్ తింటున్నాడు అసలు. ఇప్పటికి 3సారి వేసుకుని మరి తింటనే ఉన్నాడు. ఫుడ్ ఎట్లుండే? ఖతర్నాక్ ఉండే. నవీనన్న ఫుడ్ ఎట్లుంది? నవీనన్న పిల్లల్ని భయపెడుతున్నాడు. నవీనన్న ఫుడ్ ఎట్లుండే? లే ఫుడ్ చాలా బాగుండే.